అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి, అలాగనే కొనసాగిస్తూ ఉండాలి. వివాహితులు కలిసి జీవించడానికి మంచి ప్రయత్నాలు చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే మరి జీవితానికి అర్థం ఏముంది? గొడవలు జరిగే అవకాశాలున్నాయి. ఆ గొడవలు పెద్దదిగా అవుతాయి. దానం మరియు యోగా మీకు ప్రయోజనకారులుగా ఉంటాయి. కుటుంబాలు దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. చెల్లింపుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వనరుల తగ్గుదల ఉండదు. మీ కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ ఉంచడం ద్వారా మీరు మర్చిపోవచ్చు లేదా కోల్పోవచ్చు. మీరు ఈరోజు సానుకూలంగా ప్రవర్తిస్తారు. కొనసాగుతున్న వివాదాలు ప్రజలతో పరిష్కరించడానికి కొంత సమయం మీకు అయితే పడుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళన అలాగే ఉంటాయి. ఇది మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత వ్యయం కారణంగా సమస్యలు పెరుగుతాయి. మీరు ఈరోజు మీ వైఖరి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనశ్శాంతిగా ఉండడానికి చాలా ప్రయత్నాలు మీరు చేస్తారు, కానీ మీకు మనశ్శాంతి లోపం వల్ల నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. తగిన మందులు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇక కొంతమంది అయితే చూసినట్లయితే అనుకోకుండా వచ్చినటువంటి లాభం వల్ల చాలా సంతోషపడతారు. విద్యార్థులు అయితే తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా అందుకుంటారు. చదువులో మంచిగా రాణిస్తారు. మంచి నైపుణ్యాలను ప్రదర్శించడం అంటూ జరుగుతుంది, కానీ జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అమ్మ నాన్నలను సంతోషపెట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. లక్కీ సంఖ్య 94 మరియు లక్కీ కలర్ అయితే మరియు ఎరుపు రంగులో ఉన్నటువంటి బంకమట్టి. ఇక పరిహారంలో చూసినట్లయితే మీరు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరి శివునికి పాలాభిషేకం చేయటం వలన మీకు దోషాల పరిహారం అయితే అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.